హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్ స్వీడన్. సో ఈ వీడియోలో మేము దీవాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ నేనైతే ముందు మా ఫ్రెండ్స్ కంటే ముందు నేను వచ్చేసి మొత్తం ఆ, నేను ఇన్వైట్ చేసే ముందు ఫ్రెండ్స్ అందరినీ ముందు వచ్చి నేను మొత్తం కుక్ చేస్తున్నాను అనమాట. చాలా ఐటమ్స్ చేసాం, ఒక 5-6 ఐటమ్స్. బ్యాచులర్స్ ముగ్గురు, జస్ట్ ముగ్గురం బ్యాచులర్స్, ముగ్గురు ప్లస్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను. సో ఎలా అయినా సరే స్వీడన్లో కూడా దీవాళి చేసుకోవాల్సిందని అనుకున్నాం. సో మొత్తానికి ఈ క్యాండిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి నీట్గా డెకరేట్ చేసి హౌస్ని ఇక ఫస్ట్ ఫస్ట్ దీపం దేవుని దగ్గర పెట్టి, సో ఇక్కడ ఇలా ఇల్లంతా దీపాలతో చేసాం అనమాట. ఎలాగో మాకు క్రాకర్స్ దొరకవు ఇక్కడ, సో క్రాకర్స్ లేవు కాబట్టి ఓన్లీ గ్రీన్ దీవాలి, కంప్లీట్ ప్యూర్ గ్రీన్ దీవాలి చేసుకోవాలనుకున్నాం. సో అందుకని ఇల్లంతా జస్ట్ క్యాండిల్స్ పెట్టి ఏదైతే మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నామో అంత ఆ ఎంజాయ్మెంట్ మొత్తం కూడా ఫుడ్ ప్రిపరేషన్లో, ఫుడ్ తినటంలో. మాకు ఫుడ్ దొరకటం చాలా కష్టం, స్పెషల్లీ ఇండియన్ ఐటమ్స్ అన్నీ దొరకటం చాలా కష్టం. స్వీట్స్, దీవాలి అంటే స్వీట్స్, స్వీట్స్ అంటే దీవాలి. మీ అందరికి ఐటీ కంపెనీలో ఒక స్వీట్ ప్యాకేజ్ ఇస్తారు, మాకైతే ఇవ్వరు. సో అందుకని చెప్పేసి అలా ప్రిపరేషన్ అంతా ఫుడ్ మీద పెట్టేసేసి అండ్ నీట్గా ఉన్నంతలో హౌస్ అంతా కూడా ఇలా మొత్తం అరేంజ్ చేసామన్నమాట క్యాండిల్స్తో. సో మా ఫ్రెండ్స్ వీళ్ళు నాకు హెల్ప్ చేశారు ఇక్కడ ఈ క్యాండిల్స్ దొరకటం. కానీ క్యాండిల్ దొరుకుతాయి ఎందుకంటే అలవిన్ వీక్ కాబట్టి. అలవిన్ వీక్ కాకపోతే మాకు ఇవి కూడా కష్టమయ్యాయి. సో రిమైనింగ్ థింగ్స్ అయితే వీళ్ళు అందించారు ఆల్మోస్ట్. సో నెక్స్ట్ ఇట్లా అరేంజ్మెంట్స్ అంతా చేసిన తర్వాత అన్ని ప్లేసెస్లో లైక్ మన ఇండియాలో ఎలా అయితే మనం మొత్తం దీపావళి అంటే మొత్తం దీపాలతో ఎలా అయితే డెకరేట్ చేస్తామో ఆల్మోస్ట్ అలానే ట్రై చేసాం. అంటే అన్నీ లేవు, మాకు చాలా కాస్ట్లీ ఇవి. ఒక్కొక్క దీపం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్క క్యాండిల్ ఆల్మోస్ట్ వచ్చేసి 6 క్రోనర్స్ పడింది, అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్. ఇదిగోండి, ఫస్ట్ మేమైతే దేవుడి దగ్గర ఉంచాం. ఫస్ట్ 2 దీపాలు పెట్టాము ఇక్కడ. చూడండి లైక్ అంతా. సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇండియాలో అయితే మీరు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇదండి, ఇక్కడ ఇట్లా జస్ట్ మొత్తం లైట్ ఆఫ్ చేసాం. మొత్తం లైట్ ఆఫ్ చేస్తే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో దీని తర్వాత చూడండి చాలా బాగుంది. సో దీని తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. పూరీలు చేశాను, తర్వాత ఏంటి గులాబ్ జామ్స్. ఒక బెంగాలీ అతను కూడా ఉన్నాడు, సో అతని హెల్ప్తో గులాబ్ జామ్స్ కూడా చేసాం. బాగా వచ్చినాయి గులాబ్ జామ్స్. అఫ్కోర్స్ నేను బాగా కుక్ చేస్తాను, నాకు కుకింగ్ ఈజ్ హాబీ అనమాట. సో ఐ లైక్ కుకింగ్. సో నేను కుక్ చేస్తాను, నాతో పాటు లైక్ వీళ్ళు బెంగాలీ స్పెషల్స్ కదా, సో అంతేనా. సో వాళ్ళ హెల్ప్తో అగైన్ గులాబ్ జామ్ చాలా బాగా వచ్చింది గులాబ్ జామ్ అయితే. సో తర్వాత చూడండి అన్నీ సాంబార్ చేశాను. సో ఫస్ట్ నేను వీళ్ళు రాకముందే నేను సాంబార్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. అండ్ వెరీ ఇంపార్టెంట్, కొబ్బరి అన్నం. మనకి గోదావరి డిస్ట్రిక్ట్స్లో కొంచెం కృష్ణా డిస్ట్రిక్ట్లోని ఎక్కువ చేసుకుంటారు కొబ్బరి అన్నం. సో ట్రై చేశాను ఇక్కడ కొబ్బరి పాలు తెచ్చి లిడిల్లో. సో చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ పూరి, గులాబ్ జామ్, కేసరి, నెక్స్ట్ స్వీట్ కూడా ఒకటి చేసుకున్నాం, అదేంటది కీర్ కూడా చేసుకున్నాం అనమాట. అండ్ పూరీలోకి కుర్మా ఉంది, కాలీఫ్లవర్ కుర్మా చేశాను. కాలీఫ్లవర్ కుర్మా అయితే అన్నిటికీ సెట్ అయిపోద్ది, పూరీకి కొబ్బరి అన్నంకి. సో చాలా బాగా అనిపించింది నాకు. ఫ్రెండ్స్ అందరం ఇలా గ్యాదర్ అయ్యి కూర్చొని ఇలా చేసుకొని తింటాం. సో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి. ఈ రెండు ఒకటి అడుగుతున్నాను, ఎందుకంటే స్కిప్ చేయకుండా చూడండి అన్ని ఐటమ్స్. నెక్స్ట్ వీడియోలో నేను గులాబ్ జామ్స్ ఎలా చేసాము, ఈ ఫుడ్ అంతా ఎలా చేసిన ఆ వీడియో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.